హలో కుటీస్! నేను మీ ఎర్రప్రగడ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్రప్రగడ వంటలు. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం చాలా స్పెషల్ స్వీట్ రెసిపీని కేవలం 4 పదార్థాలు, అది కూడా రెగ్యులర్ మిల్క్‌తో ఇంట్లోనే అచ్చం స్వీట్ షాప్‌లో దొరికే కలాకండ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా సింపుల్‌గా చేసేయగలరు. సో కుటీస్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదలెడదామా? ముందుగా ఒక పెద్ద మందంగా ఉన్న కడాయి పెట్టుకోవాలి కుటీస్. ఈ కడాయి వల్ల వేడి అనేది ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. సో, మందపాటి గిన్నె ఇంపార్టెంట్. ఆ తర్వాత 2 ప్యాకెట్ల పాలు వేసుకోవాలి కుటీస్. నేను ఇంట్లో వాడే రెగ్యులర్ మిల్క్‌తోనే చేస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్కే అవసరం లేదు కుటీస్. రెగ్యులర్ మిల్క్‌తో కూడా చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా కలాకండ్ తయారవుతుంది. పాలు పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి కుటీస్. పైన తొరక లేకుండా, అలాగే కింద అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి కుటీస్. మేమైతే తొరకంటాం, మరి మీరేమంటారు కుటీస్? ఈ పాలనేవి చిక్కపడిపోవాలి కుటీస్. అంటే పాల క్వాంటిటీ తగ్గుతూ వస్తుంది. అప్పుడు 2 టీ స్పూన్ల లెమన్ జ్యూస్‌లో 1 టీ స్పూన్ వాటర్ కలుపుకొని ఇందులో వేసుకోవాలి కుటీస్. ఈ నిమ్మరసం వేస్తున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేసుకోవాలి. అప్పుడే పాలు మెల్లమెల్లగా విరిగి బెటర్ టెక్స్చర్ అనేది వస్తుంది కుటీస్. చూసారుగా మెల్లమెల్లగా ఎలా విరుగుతుందో? మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉండాలి కుటీస్. ఇలా సైడ్ నుంచి కూడా తీసుకుంటూ కలుపుతూ ఉండాలి కుటీస్. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మీ స్వీట్‌కి తగ్గట్టు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసేటప్పుడు మెల్లమెల్లగా వేసుకోవాలి. ఎందుకంటే అది ఈవెన్‌లీ డిజాల్వ్ అయ్యి మిక్చర్ స్మూత్‌గా ఉంటుంది. అండ్ లంప్స్ కూడా రావు. నేనైతే 120 గ్రామ్ షుగర్ వాడుతున్నాను. సైడ్స్ అంటుకోకుండా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండాలి కుటీస్. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలనేవి పూర్తిగా దగ్గర పడిపోయేలాగా కలుపుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కుటీస్. ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని పాన్ నుంచి నీళ్లు సెపరేట్ అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి కుటీస్. నీళ్లు పూర్తిగా లేనప్పుడు పట్టుకుంటే షేప్‌లోకి వస్తాయి. అప్పుడు స్టవ్ ఆపేసి గ్రీస్ చేసుకున్న బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి కుటీస్. ఆ బాక్స్ తీసుకొని నెయ్యి ఇలా అన్ని సైడ్స్‌కి రాసుకొని, కింద అంటకుండా బటర్ పేపర్ పెట్టుకొని, మళ్ళీ పైన ఒకసారి రాసుకొని, ఈ కలాకండ్‌ని ఇందులో వేసేసుకోవాలి కుటీస్. మొత్తం వేసుకున్నాక ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి కుటీస్ స్పూన్‌తో ఒకసారి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా 2-3 సార్లు ట్యాప్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి కుటీస్. పూర్తిగా చల్లారాక ఇలా నైఫ్‌తో అన్ని సైడ్స్‌ని లూజ్ చేసుకుంటూ బోర్లా పడేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది కుటీస్. ఇలా వచ్చేసాక పైనున్న బటర్ పేపర్‌ని తీసేసి కుటీస్, మీకు కావాల్సిన షేప్‌లో కట్ చేసుకోండి కుటీస్. ఎంతో టేస్టీగా అచ్చం స్వీట్ స్టైల్ కలకండ రెడీ కుటీస్. నేను మీకు చూపించడానికి కట్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బా వచ్చింది ఈ కలకండ కుటీస్. నాకైతే 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్‌కి 9 పీసెస్ వచ్చాయి కుటీస్. అంటే అప్రాక్సిమేట్ 300 గ్రామ్స్ అనుకోండి. పైన బాదము, పిస్తాను డెకరేట్ చేసుకొని తింటే అదిరిపోతుంది కుటీస్. ఈసారి ఫెస్టివల్ ఏదైనా, అకేషన్ ఏమైనా కూడా బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే డెలీషియస్‌గా ట్రై చేసి చూడండి కుటీస్. అలాగే మిస్ అవ్వకుండా ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ రెసిపీ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుటీస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ కుటీస్.